హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎప్పుడైనా ఒకవేళ మన ఇంట్లో వాళ్ళైనా కొంచెం బెడ్ పేషెంట్స్ ఉంటారనుకో ఇంట్లో వాళ్ళు బెడ్ పేషెంట్స్ ఉంటారనుకో వాళ్ళు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకు ఇంకా బెడ్ రిటర్న్ పేషెంట్స్ ఇంకా అర్థమై ఉంటుంది. వాళ్ళ క్లాత్స్ ఎట్లా ఉతుకారంటే బట్టలు వాళ్ళు వేసుకున్న బట్టలు ఎట్లా ఉతుకారంటే ఫస్ట్ సర్ఫ్లో నానబెట్టిన తర్వాత అది ఎట్లా వేడి నీళ్ళలో నానబెట్టాలి. వేడి నీళ్ళలో సరిపడేసి బాగా నానబెట్టాలి. నానబెట్టేటప్పుడు కూడా మనం చేతులు ముట్టుకోవద్దు, ఇట్లా గ్లౌజ్ వేసుకోవాలి. గ్లౌజ్ వేసిన తర్వాత బట్టన్ని టబ్బులో వేసి వాటర్ ఫస్ట్ సరిపడి వేసిన తర్వాత వాటర్ వేసి కొంచెం సరిపడి వేసి బాగా ఇది వేయాలి, నాననివ్వాలి సర్ఫ్ వేడి నీళ్ళు. తర్వాత 1 by 1 క్లాత్ వేస్తూ ఇట్లాంటి స్టిక్ ఒకటి తీసుకొని వేసిన తర్వాత 1 by 1 క్లాత్ని ఇట్లా డిప్ చేస్తూ ఉండాలి. టబ్లో వేసి డిప్ చేస్తూ నానబెట్టాలి బాగా, మనం ముట్టుకోవద్దు. డిప్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ డిప్ చేసి వాటికి ఏమి ఉండవు, డైపర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అఫ్కోర్స్ అయిండొచ్చు, యూరిన్ లేదంటే ఇంకా ఏదైనా అయిండొచ్చు కదా, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. 1 by 1 డిప్ చేసి టబ్లో డిప్ చేసిన తర్వాత 1/2 అవర్ తప్ప 1 by 1 ఎక్కడ చేయాలా, ఇట్లా కార్నర్లో పట్టుకోవాలి. ఈవెన్ నాప్కిన్ అయినా పర్వాలేదు, ఇట్లా కార్నర్లో పట్టుకోవాలి. కార్నర్లో పట్టుకొని వేయాలి బకెట్లో కానీ టబ్లో కానీ. కార్నర్లో పట్టుకొని వేయాలి. ట్యాప్ కూడా అయ్యాలి. అంటే వాటికి ఏమన్నా వేడి నీళ్ళే, హాట్ వాటర్ ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే తెలుసు. కార్నర్లో పట్టుకుని వేయాలి. దూరండి కార్నర్ పట్టుకుని తీసుకొని డిప్ చేసి హాట్ వాటర్లో సర్ఫ్ పౌడర్ వేసి లైటింగ్ లేదా ఇంకా చూడాలి. మళ్ళీ నీటిలో క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కావాలి కదా, తర్వాత ట్యాప్ చేయాలి. లాస్ట్ ఎడ్జ్ పట్టుకొని ఇట్లా డిప్ చేయాలి. డిప్ చేసి
మనకి ఎట్లాంటి ఇన్ఫెక్షన్ అంటది. ఒక కారణం ఏదో ఒక కారణాన్ని పట్టుకోవాలి. మన చేతి తడి కాకుండా మన చేతికి బాగుంటుంది అంతే. ఎందుకంటే ఎవరైనా కూడా పేషెంటే కదా. అట్లా ఒక 2-3 టైమ్స్ బట్టలు అట్లా డిప్ చేస్తూ చేయాలి. తర్వాత ఫైనల్లో డెటాల్ వేయాలి. నాప్కిన్ అయినా పర్వాలేదు, స్మాల్ టవల్స్ అయినా పర్వాలేదు, ఎడ్జెస్లో పట్టుకోవాలి. డెటాల్ వాటర్ సేమ్ ప్రాసెస్. డెటాల్ అంతే. వాటిని ఉతకాల్సినంత అవసరం ఉండదు. జస్ట్ డిప్ చేయడము, 1/2 అవర్ వరకు హాట్ వాటర్లోనే చేయడం. ఇట్లా అంతే. హాట్ వాటర్ ఇలా పేషెంట్ బట్టి ఉతకాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.